తెనాలిలో ఘరానా దొంగ అరెస్ట్. తెనాలితో పాటు జిల్లాలోని పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు పరమాయకుంటకు చెందిన సయ్యద్ ఖాజా తెనాలి వన్ టౌన్, త్రీ టౌన్, పాత గుంటూరు, పెదకాకాని, తాడేపల్లి పిఎస్ల పరిధిలో ఆటోలు, బైక్లు, సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడ్డాడు. వీటిపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు. చల్లకపోండి. మీ ఏరియాలో గంజాయి కనుక ఎవరైనా తాగుతున్నట్లు, అమ్ముతున్నట్టు కనుక మీకు తెలిస్తే దయచేసి దాన్ని చెప్పండి. మీ నెంబరు కాన్ఫిడెన్షియల్గా ఉంటారు, మీ గురించి ఎవరికి చెప్పరు. సమాజంలో మనందరం కనుక బాధ్యత తీసుకుంటే పోలీసే కాదు ప్రజలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటే గాంజాయిని మనం దూరంగా పెట్టచ్చు. ఖచ్చితంగా దూరంగా పెట్టి సమాజానికి ఎంతో మేలు చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇది పత్రికా ప్రకటన అనేది దొంగతనం కేసులో సయ్యద్ ఖాజా సన్ ఆఫ్ కరీముల్లా 30 years, ముస్లిం, పరమాయికుంట, కాకాన్ రోడ్, గుంటూరు టౌన్ అనే అతన్ని మనం ప్రాపర్టీ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనకి తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఆటో థెఫ్ట్ అయినట్టు ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ 266/25 రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సయ్యద్ ఖాజా అనే అతని దగ్గర ఈ థెఫ్ట్ అయిన ఆటో, మా దగ్గర థెఫ్ట్ అయిన ఆటోని రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసినప్పుడు ఇతని దగ్గర మరొక ఆటోని కూడా రికవరీ చేయడం జరిగింది. అది ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఆటోని దొంగతనం చేశాడు. ఇతను ఉండేది కూడా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లోనే. అంతేకాకుండా మరొక 2 మోటార్ సైకిల్స్ పాత పెదకాకాని పోలీస్ స్టేషను, అలాగే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో 2 మోటార్ సైకిల్స్ దొంగతనం చేసినట్టు కూడా ఈయన దగ్గర కన్ఫ్యూషన్ చెప్పడం జరిగింది. ఈయన దాని మీద ఆ 2 మోటార్ సైకిల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 5 houses-లో థెఫ్ట్ అటెంప్ట్ జరిగింది నైట్ పూట. అందులో ఒక ఇంట్లో మొబైల్ ఫోన్ థెఫ్ట్ చేశాడు. అది తెనాలి 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో 295/25 అని చెప్పి ఒక క్రైమ్ రిజిస్టర్ చేశారు. మిగతా 4 houses-లో అక్కడ ప్రాపర్టీ ఏం పోలేదు, బట్ అటెంప్ట్ జరిగింది. అంటే ఈ మొబైల్ థెఫ్ట్ అయిందని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఆ 5 houses-లో కూడా ఇతనే థెఫ్ట్ అటెంప్ట్ చేసినట్టు, ఆ మొబైల్ ఫోన్ ఇతనే తీసుకెళ్ళినట్టు అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. దాని మీద ఆ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశాము. టోటల్గా ఇతన్ని 4 కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. 2 ఆటోలు, 2 బైక్స్, అలాగే ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఇతను బ్యాక్ హిస్టరీ ఏంటంటే ఇతని మీద 4 కేసెస్, ఎర్లియర్ ఒక 4 కేసెస్ ఇతను థెఫ్ట్ కేసుల్లో ముద్దాయి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో. పెదకాకాని కేసులో కూడా ఒక కేసు ఉంది. అతను రీసెంట్గా జైలు నుండి బయటకు వచ్చాడు. లోక్ అదాలత్లో ఉన్న కేసులు కాంప్రమైజ్ అయ్యి రీసెంట్గా బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే పనిగా దొంగతనాలు చేస్తా ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను నేటివ్ ఆఫ్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్, పెదకాకాని. ఈ సందర్భంగా ఇతన్ని రిమాండ్ కోసం అని చెప్పేసి గౌరవ కోర్టు వారి దగ్గర ఇప్పుడు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం. రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఇతన్ని పీటీ వారెంట్ మీద తెనాలి 3 టౌన్, తెనాలి 3 టౌన్, ఓల్డ్ గుంటూరు,
పెదకాకాని పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈటీ వారెంట్ తీసుకుని ప్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళ కేసుల్లో కూడా. ఈ పత్రికా ప్రకటన ఈ దొంగతనం కేసు వరకు ఇంతవరకు. ఫర్దర్గా ఏంటంటే అందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి మీరు ఊర్లకి వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంది మా దగ్గర. దానికి మీరు ఒక ఫోన్ చేసి చెప్తే చాలు, మాకు పోలీస్ స్టేషన్కి కానీ డైల్ 100 కానీ డైల్ 112 కానీ మీరు కాల్ చేసి చెప్తే ఖచ్చితంగా మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చే వరకు పోలీస్ వారి అబ్జర్వేషన్లో మీ హౌస్ ఉంటుంది. ఇఫ్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఎవరైనా కానీ లాక్ బ్రేక్ ఓపెన్ చేస్తే నైట్ కానీ డే కానీ మా అబ్జర్వేషన్లో ఉంటుంది కాబట్టి మాకు తెలుస్తుంది. తెలిసిన వెంటనే రెడ్ హ్యాండెడ్గా ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఎంతమందికైనా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే ఎబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. మీరు ఈ సిస్టము ఫెసిలిటీని మీరు ఉపయోగించుకుంటే దొంగతనాలు జరగకుండా చూసుకోవచ్చు. యాక్చువల్గా ఈ కేసులో మా ఎస్ఐ విజయ్ కానివ్వండి, కానిస్టేబుల్ నాయక్, వీళ్ళు నైట్ ఒక 3-4 నైట్స్ హార్డ్ వర్క్ చేసి అఫెండర్ని పట్టుకోవడానికి, కాజా నేతను పట్టుకోవడానికి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడో నైట్ హార్డ్ అవర్స్లో తిరిగి బాగా కష్టపడి ఈ వెహికల్స్ అన్ని ట్రేస్ అవుట్ చేయటం, అఫెండర్ని ట్రేస్ అవుట్ చేయటం, ఫస్ట్ ట్రాక్ చేయటం, ఇవన్నీ జరిగింది. వాళ్ళని డిఎస్పీ గారు అభినందించినట్టు చెప్పమన్నారు. ఈ వర్కౌట్ మొత్తం కూడా డిఎస్పీ గారి లీడర్షిప్లో జరిగింది. థ్యాంక్ యూ. డాక్యుమెంట్స్ వెరిఫై చేసి చాలా వరకు వెహికల్స్ ఇచ్చేసాము. జనరల్గా ఏంటంటే ఇక్కడ వెహికల్ రైడర్స్ ఎవరు కూడా డాక్యుమెంట్స్ ఉంటున్నాయి కానీ క్యారీ చేయట్లా. అందువలన మనం ఒక 46 వెహికల్స్ తీసుకొచ్చాం. అసలు డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ అసలు డాక్యుమెంట్ అనేది ఆర్సీ అనేది లేదు 13 వెహికల్స్కి, ఒక ఆటోకి కూడా లేదు. వాటిని కూడా తీసుకొచ్చాము. వాళ్ళ మీద మనం ఏం చేస్తామంటే ఆర్టీఓకి లెటర్ పెడతాం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక లెటర్ పెడతాం. డాక్యుమెంట్ ఉంటేనే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, లేకపోతే దానికి అసలు ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ థెఫ్ట్ అయిన వెహికల్ వీళ్ళు ఏమైనా వాడుతున్నారా, ఇప్పుడు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేకపోయినా కానీ దాని ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ మనం కనుక సిస్టమ్లో ఇస్తే దాని అసలు ఓనర్ ఎవరనేది వస్తుంది. దాన్ని సంబంధిత ఓనర్కి చట్ట ప్రకారం ఆఫ్ చేద్దాం. వాళ్ళ వెహికల్ ఇక్కడ ఎందుకు ఉంది, ఒకవేళ థెఫ్ట్ అయిందా, లేకపోతే వాళ్ళు ఏదైనా తాకట్టు పెట్టడం అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఇచ్చారా ఏంటనేది వెరిఫై చేసి సంబంధిత ఓనర్కి ఆ వెహికల్ వెళ్ళేలా చూస్తాము. ఒకవేళ అనాథరైజ్డ్గా ఉంచుకుంటే చట్ట ప్రకారం వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయడం కానీ, ఒకవేళ థెఫ్ట్ వెహికల్ అయితే కనుక సూటబుల్ అఫెండర్, వాడు ఎవడో రెస్పాన్సిబుల్ అఫెండర్ పట్టుకుని కోర్టు పెడతాం.